నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. 5 ఏళ్ల క్రితం సాధించిన ఒక పటిష్టమైన విజయం ఈరోజు కళ్లముందే కూలిపోతే? యలమంచిలిలో సరిగ్గా అదే జరిగింది. ఇది కేవలం గెలుపోటముల కథ కాదు. ఇది ఒక రాజకీయ భూకంపం. ఆ భూకంపం వెనుక ఉన్న ప్రజల ఆకాంక్షల కథ. ఏ ప్రభుత్వానికైనా ఇది ఒక గుణపాఠం. ఈ విశ్లేషణలో ఆ తీర్పు మూలాల్లోకి వెళ్లి అది మనకు ఏం నేర్పుతుందో లోతుగా చూద్దాం. ఈ రాజకీయ మార్పును అర్థం చేసుకోవాలంటే మనం 4 ప్రధానమైన అంశాలను పరిశీలిద్దాం. ముందుగా, ఈ తీర్పు పుట్టిన నేల స్వభావమేంటి? ఆ తర్వాత, ఈ భారీ ఓట్ల మార్పు వెనుకున్న అంకెల కథేంటి? మూడవది, ప్రజల గొంతుకులో వినిపించిన నిర్లక్ష్యపు మాటలేంటి? ఇక చివరగా, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందడానికున్న మార్గమేంటి? మన విశ్లేషణను యలమంచిలి నుంచే మొదలుపెడదాం. ఎందుకంటే ఏ తీర్పునైనా అర్థం చేసుకోవాలంటే ముందు ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని, వాళ్ల ఆకాంక్షలను మనం తెలుసుకోవాలి. అనకాపల్లి జిల్లాలో సముద్రపు గాలి, పచ్చని పొలాలు కలిసే చోటిది. ఇక్కడ ఒకవైపు గ్రామీణ జీవితం, వ్యవసాయం కనిపిస్తే మరోవైపు పట్టణ జీవన శైలి, చిన్న చిన్న పరిశ్రమలు కనిపిస్తాయి. అంటే ప్రజల బతుకుతెరువు ఈ రెండింటితో ముడిపడి ఉంది. ఈ నేలతత్వం, ఇక్కడి ప్రజల ఆశలే ఈ తీర్పుకు పునాది వేశాయి. ఇప్పుడు మనం అసలు ప్రశ్నకు వద్దాం. కేవలం 5 ఏళ్ల వ్యవధిలో 4146 ఓట్ల స్వల్ప మెజారిటీతో వచ్చిన గెలుపు 48,956 ఓట్ల భారీ ఓటమిగా ఎలా మారిపోయింది? ఇది కేవలం అంకెల్లో మార్పు కాదు, ప్రజల నమ్మకంలో వచ్చిన ఒక పెను మార్పు. దీని వెనక ఉన్న కారణాలను మనం ఇప్పుడు శోధిద్దాం. కథను కాసేపు పక్కన పెట్టి ఆ కథకు ముగింపు పలికిన అంకెలను చూద్దాం. ఈ గణాంకాలు ఈ రాజకీయ భూకంపం యొక్క తీవ్రతను, దాని వెనకున్న వాస్తవాలను మన కళ్లకు స్పష్టంగా చూపిస్తాయి. ఇక్కడ చూడండి, ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో. 2019లో అధికార పార్టీకి +4146 ఓట్ల మెజారిటీ. అదే 2024 వచ్చేసరికి -48,956 ఓట్లు. అంటే ఇది కేవలం ఓటమి కాదు, ఒక సంపూర్ణ తిరస్కరణ. ఓట్ల శాతంలో కూడా ఇదే విధమైన పతనం కనిపిస్తోంది. 2019లో దాదాపు 43% ఉన్న ఓటు బ్యాంకు 2024 నాటికి 34% పడిపోయింది. అంటే ఏకంగా 26% వ్యతిరేక ఓటు నమోదైంది. మరోలా చెప్పాలంటే 2019లో వారికి ఓటు వేసిన ప్రతి 4గురిలో ఒకరు ఈసారి తమ మనసు మార్చుకున్నారు. ఇది పార్టీ పునాదులు ఎంతగా కదిలిపోయాయో స్పష్టం చేస్తోంది. సరే, ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది? దీని వెనుక 3 బలమైన కారణాలున్నాయి. మొదటిది ప్రతిపక్షాల ఐక్యత. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా ఏకం చేయగలిగింది. రెండవది సామాజిక సమీకరణాలు మారటం. కాపు, బీసీలాంటి కీలక సామాజిక వర్గాలు జనసేన వైపు బలంగా మళ్లాయి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది మూడవది, స్థానిక సమస్యల పట్ల ప్రభుత్వ వైఫల్యంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. అంకెలు మనకు ఏం జరిగిందో చెప్పాయి, కాని ఎందుకు జరిగిందో తెలియాలంటే మనం నేరుగా ప్రజల దగ్గరికే వెళ్ళాలి, వాళ్ళ మాట వినాలి. వారి ఆవేదనలోనే అసలైన కారణాలు దాగి ఉన్నాయి. పథకాలిచ్చారు సరే, కాని మా ఊరికేం చేశారు? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ఇది ఓటర్ల గుండెల్లోంచి వచ్చిన ఆవేదన. ప్రభుత్వంపై వారికున్న అసంతృప్తి మొత్తాన్ని ఈ ఒక్క వాక్యం పట్టి చూపిస్తుంది. ఇక్కడే పాలనలో ఉన్న వైరుధ్యాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు ప్రభుత్వం పెన్షన్లు, రేషన్ వంటి వ్యక్తిగత సంక్షేమ పథకాలను అందించడంలో చాలా బలంగా ఉంది. కాని మరోవైపు రోడ్లు, ఉద్యోగాలు, నీటి సరఫరా లాంటి సామూహిక అభివృద్ధిని నిర్మించడంలో బలహీనంగా కనిపించింది. ప్రభుత్వం వ్యక్తులకు ఒక భద్రతా వలయాన్ని ఇచ్చింది, కాని సమాజం మొత్తం ఎదగడానికి అవసరమైన అభివృద్ధి నిచ్చెనను నిర్మించడం మర్చిపోయింది. ఓటర్ల ఆగ్రహానికి కారణమైన అసంతృప్తుల గొలుసుకట్టు ఇదే. స్థానిక యువతలో ఉద్యోగాలు లేవన్న ఆందోళన, పాడైన రోడ్లు, నీటి కొరత వంటి రోజువారీ ఇబ్బందులతో పెరిగిన అసహనం, ఆగిపోయిన ప్రాజెక్టుల రూపంలో కలిగిన నిరాశ, చివరికి తమ సమస్యలు వినే నాయకుడే అందుబాటులో లేడన్న ఆగ్రహంగా ఇది కట్టలు తెంచుకుంది. ఇది కేవలం రాజకీయ సమస్య కాదు, ప్రతి పౌరుడి గౌరవానికి, బాధ్యతాయుతమైన పాలనకు సంబంధించిన విషయం. మన రాజ్యాంగం కూడా ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కును ఇచ్చింది. అందుబాటులో ఉండే నాయకత్వం ఆ గౌరవంలో ఒక భాగం. అయినా సరే 34.2% ఓటర్లు పార్టీ పట్ల విశ్వాసంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం నిరంతరాయంగా అందిన సంక్షేమ పథకాలే. దీన్ని బట్టి సంక్షేమం ఒక బలమైన పునాది వెయ్యగలదని అర్థమవుతోంది.
కాని కేవలం ఆ పునాది మాత్రమే గెలుపు అనే భవనాన్ని నిలబెట్టలేదు. ఇప్పటిదాకా మనం సమస్యలను విశ్లేషించాం. సరే, ఇప్పుడు ఈ విశ్లేషణ ఆధారంగా పరిష్కారాల వైపు చూద్దాం. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి ఒక స్పష్టమైన పునరుజ్జీవన ప్రణాళిక అవసరం. ఈ పునర్నిర్మాణానికి 4 స్తంభాల వ్యూహమవసరం. మొదటిది నాయకత్వంలో మార్పు. ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా అభ్యర్థిని మార్చాలి. రెండవది క్షేత్రస్థాయిలో బలం. స్థానిక కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపాలి. మూడవది సామాజిక బంధం. దూరమైన కాపు, బీసీ వర్గాలతో తిరిగి సంబంధాలు నెలకొల్పుకోవాలి. ఇక నాలుగవది కంటికి కనిపించే అభివృద్ధి. వేగంగా పూర్తి చేయగల స్థానిక ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. దీన్ని వెల్ఫేర్ యాక్సిలరేటర్ ప్లాన్ అనొచ్చు. దీని ఉద్దేశం ఒకటే, మాటలాపి చేతలు చూపించటం. మొదట ప్రజలకు అత్యంత ముఖ్యమైన ఆగిపోయిన 2-3 ప్రాజెక్టులను గుర్తించాలి. వాటిని పూర్తి చేయడానికి 100 రోజుల టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలి. పని జరుగుతోందని నిరూపించడానికి ప్రతి వారం పురోగతిని ప్రజలకు తెలియజేయాలి. చివరగా సంక్షేమ పథకాల బకాయిలను క్లియర్ చేయడానికి ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలి. ఈ క్రమంలో ప్రజల వ్యక్తిగత డేటాను భారతదేశ డీపీడీపీ చట్టం ప్రకారం సురక్షితంగా వారి అనుమతితోనే వాడటం చాలా ముఖ్యం. ఇది మేము వింటున్నాం, పనిచేస్తున్నాం అనే బలమైన సందేశాన్ని పంపుతుంది. చివరికి యలమంచిలి తీర్పు నుండి మనం నేర్చుకోవలసిన అత్యంత కీలకమైన పాఠం ఇదే. సంక్షేమ పథకాలు ఒక ఇంటికి బలమైన పునాదిలాంటివి. కానీ ఓటర్లు అభివృద్ధి అనే గోడలు, పైకప్పును కూడా కోరుకుంటారు. ఆ గోడలే ఉద్యోగాలు, ఆ పైకప్పే మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉండే నాయకత్వం. పునాది మాత్రమే ఇల్లు కాదు, పూర్తి ఇల్లు కావాలి. ముగింపుగా ఏ నాయకుడికైనా మిగిలే అంతిమ ప్రశ్నే ఇదే. మీరు ప్రజలకు కేవలం భద్రతా వలయాన్ని మాత్రమే అందిస్తున్నారా? లేక వారు ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక నిచ్చెనను కూడా నిర్మిస్తున్నారా? భద్రత అవసరమే, కాని ఆకాంక్షలకు నిచ్చెన అంతకంటే ముఖ్యం. ఈ ప్రశ్నకు లభించే సమాధానంపైనే ఏ నాయకుడి భవిష్యత్తైనా ఆధారపడి ఉంటుంది. ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఎ పీపుల్-సెంట్రిక్ లీడర్ అండ్ అప్లిఫ్ట్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 08042041602. Purpose Beyond Politics.